ఎస్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు పట్టణ బాట పడుతున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ రకంగా చేస్తున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకునే పట్టణ బాట అంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దీని గురించి అసలు క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఇప్పుడే పెట్టుకున్నారు? మీకు ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారాలు. ఆయన మొదటి నుంచి ప్రతి ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఒక అలవాటుగా మొన్ననే చెప్పారు. ఏ చిన్న ఎలక్షన్ అయినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అని. ప్రజల దగ్గరికి వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ ఒకటువంటి నిర్ణయం. కాబట్టి ప్రజల సంక్షేమ విషయాలు కానీ, ప్రజలకు ఇప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన ఏంది, ప్రతి ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు వాళ్ళకు తెలియజేసి ఓటు అడగాలనే సంకల్పంతో ఆయన ప్రజల దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈ రోజు మరి చూశాము, డిసిసి అధ్యక్షుల్లో 15 మందికి ఈ రోజు మన బీసీలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కేవలం అగ్రవర్ణాలకు ఒక 5 సీట్లు తప్ప, 5 డిస్టిక్లు తప్ప మిగతాదంతా 35 దాదాపుగా డిక్లేర్ చేసిన డిసిసిలు మరి బీసీలకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కోసం పనిచేస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు సన్న బియ్యం గాని, మరి రేషన్ కార్డ్స్ గాని, రకరకాల పథకాలతో ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల మన్నను పొందాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్తేనే వాళ్ళకు ప్రజా సమస్యలు తెలుస్తాయి, ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే వాళ్ళ బాగోగులు బాగుపడతాయి అన్నాడు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ వస్తాను. ఎస్ రామరెడ్డి గారు, సో సీఎం రేవంత్ రెడ్డి అటు వారం రోజుల పాటు పట్టణ బాట పట్టబోతున్నారు కాబట్టి ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది దీని గురించి? అండ్ మరోపక్క అటు ఢిల్లీ వేదికగా భారీగా నిరసన చేయాలని అటు బీసీలు కూడా డిసైడ్ అయిపోతున్నారు, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి. సో ఏంటి, ఏం చేయబోతున్నారు బీజేపీ నుంచి? ముఖ్యమంత్రి గారు వారి పార్టీ ముఖ్యమంత్రి గారు తిరగడం వల్ల తప్పేం లేదు, తిరుగుతారు. వారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నగరాలు తిరగని ఏది తిరగని వాళ్ళ పార్టీ బలోపేతం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పు కూడా లేదు, దాన్ని తప్పు పడుతుంది కూడా. మేము ప్రతిపక్ష పార్టీగా మేమేం పడతాం అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను 2500 మహిళలకు ఏమైంది, 4000 రూపాయల పెన్షన్ ఏమైంది, రైతు రుణమాఫీ, రైతు బంధు ఏమైంది, అయిన తర్వాత తులం బంగారం ఏమైంది, ఈ చెప్పిన హామీలను ప్రశ్నిస్తుంటాం. మేము వారు తిరుగుతుంటారు, మేము ప్రజల పక్షాన మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర మేము మెయింటైన్ చేస్తాం. అధికార పార్టీ అయిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ అని అంబేద్కర్ ప్రజాభవన్ చేసారు, ఆడ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అందరికి కలిసేది. అంతకుముందు కేసీఆర్ గారు ఎవరిని కలుస్తలేరు, ప్రజలను కలుస్తలేరు. మరి వీరు కూడా ప్రజాభవన్ కాడ ఆడ ఏమి ఎవరు పోయి రిప్రజెంటేషన్ చెప్పుకునే పరిస్థితి లేదు. వీరు వారి దగ్గరికి పోయేదానికంటే సమస్యలు ఉన్న వీరి దగ్గరికే వచ్చేది. రోజు 1 గంట సమయం కూడా ప్రజలకు కేటాయిస్తలేరు. ఈ మీటింగ్లతోటి జరిగేది. సమస్యలు ఉన్నోళ్ళు నీ దగ్గరికి రాలేరు. నువ్వు మీటింగ్ పోయినా కానీ ఓ సమస్య ఉన్న వ్యక్తి నీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. కానీ ఏదైతే రోజు ప్రజాభవన్ లా ప్రజలకు 1 గంట సేపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు ఆ విధంగా ఉంటే బాగుండేది. అది ఎందుకు ఆ గడియలు తీసేసినాం, ఫెన్సింగులు తీసేసినాం. కేసీఆర్ ఆ ఫెన్సింగులు తీసినాక అందులో కూర్చుని దేవుడు లేని ఫెన్సింగ్ ఉంటే మాత్రం, గుడి ఉంటే మాత్రం ఏం లాభం? అందుకోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు, ఎలక్షన్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని దాంట్లో మేము క్వశ్చన్ చేస్తాం. నెరవేర్చింది వాళ్ళు చెప్పుకోవాలి, నెరవేర్చని దాన్ని ఎందుకు నెరవేర్చలేదు అనేది ప్రతిపక్ష పార్టీ. అయిన తర్వాత ఈరోజు ఢిల్లీలో మేము కూడా వస్తాము. ఢిల్లీలో ఏదైతే ఉందో అది మా చేతులు ఉండేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రామిస్ చేయలే, కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ 42% అని. దాన్ని ఏ విధంగా చేస్తారో అందరినీ తీసుకెళ్తే మన పార్లమెంట్ మెంబర్లతో మీటింగ్ పిలిస్తే ముఖ్యమంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రి, మా ఎంపీలు కూడా పార్టిసిపేట్ అయ్యారు. మేము తెలంగాణ డెవలప్మెంట్ ఏదైనా ఇష్యూ ఉంటే కలిసి రావడానికి సిద్ధంగా మా 8 మంది ఎంపీలు, మా వల్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ రావడానికి సరే ఇది ఉన్నారు. డెవలప్మెంట్ యాక్ట్ మీ రాజకీయం కోసం చేస్తే మాత్రం మేము రాము. మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని చూయించుకుంటా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దానికి ఇది లేదు. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో దేనికి కావాలన్నా, ఏ ఇష్యూ మీద, ఏ రోడ్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, RRR దాని గురించి కానీ అన్నిటి గురించి మేము
సహకరించడానికి ప్రభుత్వానికి రెడీగా ఉంటాం. Okay. డెవలప్మెంట్ వీళ్ళ రాజకీయం కోసం సహకరిస్తేందుకు మేము రెడీగా లేము. అయిన తర్వాత రిజర్వేషన్ అంటే చెప్పిన వాళ్ళు చేయాలి, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మేము చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ 42% ఇస్తుంది కామారెడ్డిలో రాహుల్ గాంధీ వచ్చి చెప్పినట్టు మేము చెప్పలేదు. అది ఏ విధంగా తీసుకొస్తారో కానీ అసెంబ్లీలో ఆమోదించారు కదా మీరు కూడా, సరే అని చెప్పారు కదా. అంటే అసెంబ్లీలో ఆమోదిస్తాం. మీ ఎంటర్ రమ్మంటే వస్తామని చెప్తున్నాం. మీ ఎంటర్ రమ్మంటే వస్తామంటున్నాం. ఆడ ఉన్నది ఒకటి, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాదు. ఆడ 240 సీట్లే ఉన్నాయి, మిగతా అన్ని ఉన్నాయి. మీరు తీసుకురారి. సరే, నేను మళ్ళీ వస్తానండి. మిగతా పార్టీలు రామరెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఒక్క నిమిషం అండి. ఎస్ రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి అటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. మరొక అటు సీఎం కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఏమనుకుంటున్నారు? మీరు ఏ రకంగా ప్రయత్నాలు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి గ్రామాలలో గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల్లో శూన్యంగా గ్రామాలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఆగమైపోయినాయి. చెత్త చెదారంతో కనీసం చెట్లకు నీళ్లు పోయని పరిస్థితిలో గ్రామ అభివృద్ధి కుంటుబడిపోయి ఈ ప్రభుత్వంలో ప్రతి వర్గం కూడా ఇబ్బంది పడుతున్నది. మొదటిగా కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఓట్ల కోసం రాజకీయం చేయకుండా ప్రజల మీద మమకారం ఉంటే, గ్రామాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటే ఫస్ట్ గ్రామాలకు ఇచ్చిన హామీలు ఏవైతే మీరు ప్రజలకు ఇచ్చారో, అవాతాతలకు ఇచ్చారో, మీరు ఏం మొహం పెట్టుకొని ఇప్పుడు గ్రామాలు తిరుగుతా అంటున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలలో ఓట్లు అడగడానికి మీకు సిగ్గన్న కనపడతా లేదా అని నేను అడుగుతున్నాను. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా మీరు ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోనప్పుడు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు గ్రామాలకు వస్తారు? అవ్వాతాతలకు ఇస్తాన 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? మహిళలకు ఇస్తాన 2,500 ఇచ్చారా? లేదా రైతులకు మొత్తం రుణమాఫీ కంప్లీట్ గా చేసినామని మీ మంత్రులు ఇప్పటికైనా ప్రకటించారా? ఎందుకు మొత్తం అబద్దాల పునాదుల మీద ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరేదో భయపెట్టి, మీరేదో బెదిరించి, అక్కడ ఎవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి, ఏదో పైచాచిక ఆనందం పొందాలనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తే, మీరు నిజంగా ఓట్లు అడగాలనుకుంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మొదటగా అమలు చేయండి. లేదా బహిరంగంగా ముఖ్యమంత్రి గారు నేను 100 రోజులలో చేస్తా అన్నాను, 100 రోజులలో చేయలేకపోయాను కాబట్టి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీలు, అన్ని వర్గాల ప్రజలు నన్ను క్షమించండి అని ముక్కు నేలకు రాసి అప్పుడు తెలంగాణ పల్లెల్లో పర్యటించాలి ముఖ్యమంత్రి. ఏం మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి? ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? 100 రోజులలో ఉరకండి అది లోన్ తీసుకొని మొత్తం రుణమాఫీ చేస్తాడు. 35-40% కూడా చేయలేదు. అలాగే బోనస్ అన్నాడు, బోనస్ లేదు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతున్నాయి, దాని గురించి పట్టించుకునే నాదుడు లేదు. ఎక్కడ గోదాం వల్ల గానీ ఇక్కడ పండిన పంటను కొనే నాదుడు కూడా లేడు. కాబట్టి ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్ లేదు. 2,50,000 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంతవరకు 10,000 తప్ప ఈ 2 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ మళ్ళీ వేయలేదు. 2,50,000 కోట్ల రూపాయలు అప్పులైతే తెచ్చారు. అవి వీళ్ళ జేబులోకి పోతున్నాయా? ఏం చేశారు? ఒక ప్రాజెక్టు కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఏదైనా రహదారులు వేశారా? ఏం చేశారు? ఎవరికి కూడా ఏం చేయకుండా తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచుతున్నారు. తెలంగాణ మళ్ళీ అధోగతి పాలవుతున్నది. మళ్ళీ 100 సంవత్సరాలు వెనకపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వీళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కర్రుగాల్చి ఓత పెట్టాలంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరి మాట భయపడకండి, ఎవరికి భయపడకండి, అధికారులకు అసలు భయపడకండి, అధికార పార్టీ నాయకులకు అసలు భయపడకండి. మీరు ఓట్లు మాత్రం ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే. ఓకే అండి, ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. రామూర్తి గారు, ఒక నిమిషం, మనం ఓట్లు అడగడానికి పెట్టలేదు చర్చ. నేను వెల్కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత, చెప్పండి. సో చూస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన కూడా పట్టణ బాట పట్టబోతున్నారు. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కూడా, అసలు పార్టీ గుర్తులేని ఎన్నికలకి ఇంత ప్రాధాన్యత పార్టీలు ఎందుకు ఇస్తున్నాయి? దీనిపైన మీ వర్షన్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, పట్టణ బాటతో పాటు
ప్రజల బాట పడితే బాగుంటుంది. మిగతా పార్టీలు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుంది. ప్రజల బాట పట్టడం వల్ల విద్య ఎలా నశించిపోయింది, విద్య ఎస్సీ ఎస్టీ బీసీలకు దూరం అయిపోతున్నది, విద్యను ఇప్పుడు అందని ద్రాక్షగా చేస్తున్నారు, విద్యార్థుల జీవిత గమ్య గోచరం